హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. పల్లవి సుభద్ర దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, అన్నయ్య నీకు కాల్ చేశాడా అంటుంది. తను లేదురా, ఏమయ్యింది, అక్కడంతా బాగానే ఉందిగా. హా, అది తెలుసుకోవాలని అడుగుతున్నా అత్తయ్య. అన్నయ్య మీతోనే ఎక్కువ మాట్లాడతాడు కదా. సుభద్ర, అసలేంటే నీ బాధ? విక్రమ్ నాతో మాట్లాడుతున్నాడు అనా, లేదా నీతో మాట్లాడటం లేదు అనా అంది నవ్వుతూ. రెండోది, నా స్నేహితురాలు కూడా నాకు కాల్ చేయడం లేదు. మరి నువ్వు చెయ్యొచ్చు కదా. నాకు భయంగా ఉంది, తను నా మీద కూడా కోపంగా ఉందేమో అని. నువ్వే అన్నీ ఊహించుకుంటే ఎలారా? విక్రమ్కి కాల్ చేయి, తను ఎలా ఉందో తెలుసుకో. మీ అన్నయ్య మీద నమ్మకం లేదా నీకు? అయ్యో అత్తయ్య, అన్నయ్య ఎలాంటివాడో నాకు తెలుసు. అభినయని పంతంతో కాదు, తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అని అలా పెళ్లి చేసుకున్నాడు. సుభద్ర, నిజం పల్లవి, నా విక్రమ్ ఎప్పుడూ ఒకరికి మంచి చేయాలని చూస్తాడు, కానీ మరొకరిని బాధ పెట్టాలి అని అనుకోడు. నాకు కూడా వాడితో ఉండాలని ఉంది. అయితే ఇప్పుడే కాల్ చేస్తాను అని పల్లవి విక్రమ్కి కాల్ చేసింది. అలా 2 సార్లు చేసినా విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పల్లవి, అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయలేదు అత్తయ్య అంది. తను బిజీగా ఉన్నాడేమో, కాసేపు ఆగి తను కాల్ చేస్తాడు, నువ్వు కంగారు పడకు. వెళ్ళు, కృష్ణ వచ్చే టైం అయింది. అబ్బా, కొడుకంటే ఎంత ప్రేమో. ఏదో అత్త కదా, కాసేపు మాట్లాడాలని వస్తే కొడుకొచ్చాడు వెళ్ళమంటుంది అని మూతి తిప్పుతూ వెళ్ళింది. సుభద్ర, ఏయ్ ఆగవే అల్లరి పిల్ల అని తన వెనకే వెళ్తుంటే, నువ్వు నన్ను కొట్టలేవత్తా అని పరుగున వెళ్ళింది హాల్లోకి. ఇంతలో ఆఫీస్ నుండి నందన్, కృష్ణ కూడా రావడంతో అత్త కోడలను చూసి, ఏమయ్యింది మీ ఇద్దరికి ఇలా పరిగెడుతున్నారు? పల్లవి, ఏం లేదు బావా, అత్తకి బోర్ కొడుతుందంటే అలా ఆడుకుంటున్నా. కృష్ణ, నీ పిచ్చి మా అమ్మకు కూడా ఎక్కించకు, అసలే అమాయకురాలు అని సోఫాలో కూర్చున్నాడు. నందన్ కూడా కృష్ణ పక్కన కూర్చొని, ఏం బావా, నీ పెళ్ళైన 3 నెలలకే గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు. పల్లవి, రేయ్, పెళ్లికి ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడు అంది. అందుకే కదే అంటున్నా, ఏం చేశావని. పల్లవి కోపంగా సుభద్ర దగ్గరికి వెళ్ళి, చూడత్తా, అన్నయ్య నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో. నందన్, అత్తయ్య, నేను నిజం చెప్తున్నా, బావని చూడు ఎలా అయ్యాడో. తను కృష్ణాని చూస్తూ, నా కొడుకు బానే ఉన్నాడు, కానీ నా కోడల్ని ఆట పట్టించడం ఆపు. దాని చేతిలో దెబ్బలు తినాలనుందా నీకు? నందన్, అయ్యో అత్త, దాని దెబ్బలు తినే బావ ఇలా అయ్యాడు. ఇప్పుడు నేను కూడా అంటే నాకింకా పెళ్లి కావాలి అంటుంటే పల్లవి, రే అన్నయ్య, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నీకు ఇలా కాదు, నిజంగా అత్త చెప్పినట్టు నీకు బాగా పడాలి అని అక్కడ ఉన్న ఒక పుస్తకం తీసుకుని నందన్ని కొట్టడానికి వెళ్తుంటే తను, అమ్మో, ఇది నిజంగా కొట్టేలా ఉంది అని అక్కడి నుండి పరుగు అందుకున్నాడు. పల్లవి, అన్నయ్య ఆగు అని తన వెంట పడుతుంటే కృష్ణ, ఏమైందమ్మా ఈరోజు దీనికి? తను అభినయ గురించి బాధపడుతుందిరా. విక్రమ్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందుకే తన బాధను మర్చిపోవడానికి ఇలా చేస్తుంది. ఇంతలో బావా అని గట్టిగా నందన్ అరవడంతో కృష్ణ, సుభద్ర ఇద్దరు కంగారుగా ఏమైంది అని అటు వెళ్ళారు. అక్కడ సీన్ చూసి పల్లవి అని అరుస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. పల్లవి తన తల్లి ఒడిలో ఉంది, తన స్పృహలో లేదు. కృష్ణ, అత్తయ్య ఏమైంది, పల్లవి ఎందుకు ఇలా పడుకుంది అని అడిగాడు. నందన్, బావా, తను నన్ను కొట్టడానికి నా వెంట పడింది కదా. నేను వంటగదిలో ఉన్న అమ్మ పెద్దమ్మ వెనకాల ఉండి తన్ని ఆట పట్టిస్తూ తనకి దొరకకుండా ఉన్నాను. అప్పటి వరకు బాగానే ఉన్న పల్లవి తన తల పట్టుకొని ఒక్కసారిగా కిందకి పడిపోయింది. ఇది జరిగింది అని చెప్పాడు. కృష్ణ, చిన్నత్త, కొన్ని మంచినీళ్లు తీసుకురండి ఫాస్ట్గా అన్నాడు. తను అలాగే అని వెళ్ళి నీళ్లు తెచ్చి కృష్ణ చేతికి ఇచ్చింది. లలిత గారు, పల్లవి కళ్ళు తెరువు అని తన బుగ్గలు తడుతున్నా కూడా తనలో చలనం లేదు. కృష్ణ తన మొహం మీద కొన్ని నీళ్లు చిలకరించినా కూడా తను అలానే ఉంది. నందన్, వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పు అని తన్ని ఎత్తుకొని తమ గదికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తన చేతులు రుద్దుతూ, పల్లవి కళ్ళు తెరువు, ఏమయ్యిందే నీకు? ఇప్పటివరకు బాగానే ఉండి హఠాత్తుగా ఇలా అయిపోతే ఎలా అని అంటుంటే సుభద్ర, ఇంట్లో అందరూ తన కంగారు చూసి, కృష్ణ, తనకి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇంకో అరగంటలో డాక్టర్ వస్తారు, తనకి ఏం కాదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మేము తన దగ్గర ఉంటాం. లేదు, తను కళ్ళు తెరిచే వరకు నేనెటూ వెళ్ళను అని పల్లవి దగ్గర కూర్చున్నాడు. ఒక అరగంట తర్వాత డాక్టర్ ఆ గదిలోకి వచ్చి పల్లవిని చూస్తూ, మీరు కాసేపు బయటకు వెళ్ళండి, నేను తన్ని చెక్ చేయాలి అని చెప్పడంతో అందరూ గది బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. పల్లవిని చెక్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి, ఇక్కడ తన భర్త ఎవరు అని అంటే కృష్ణ డాక్టర్ ముందుకు వెళ్ళి, నేనే, తనకి ఎలా ఉంది, ఏం కాలేదు కదా అని కంగారుగా అడుగుతుంటే మీతో మాట్లాడాలని తన్ని గదిలోకి తీసుకువెళ్ళింది. డాక్టర్తో రూమ్లోకి వెళ్ళిన కృష్ణ మంచం మీద పడుకున్న పల్లవిని చూసి తను ఇంకా స్పృహలో రాకపోవడంతో కంగారుగా తనకి ఏం కాలేదు కదా అని అడుగుతుంటే డాక్టర్ కృష్ణ కంగారు చూసి, లేదు మిస్టర్, తనకి ఏం కాలేదు,
మీకు ఒక శుభవార్త. మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాట్స్ అంది. తను ఏం విన్నాడో అర్థం కాక, డాక్టర్ మీరు చెప్తున్నది నిజమా అని అడిగాడు ఇంకోసారి. డాక్టర్ నవ్వుతూ, నాకు అర్థమవుతుంది మీ ఎమోషన్. మీ ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. కృష్ణ హ్యాపీగా, థ్యాంక్ యూ డాక్టర్, నిజంగానే చాలా మంచి వార్త చెప్పారు అని పల్లవిని చూస్తూ, మరి తను ఇంకా అలానే ఉంది అంటే కాసేపటికి స్పృహలోకి వస్తుంది. రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి. తనకి కొన్ని పరీక్షలు చేసి బేబీ ఎదుగుదల ఎలా ఉందో చూసి మందులు ఇస్తాను. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. రేపు హాస్పిటల్లో మీట్ అవుదాం అని డాక్టర్ వెళ్ళిపోగానే కృష్ణ పల్లవి పక్కన కూర్చొని తన నుదుటిన ముద్దు పెట్టి, కళ్ళు తెరవగానే నా ఆనందాన్ని పంచుకోవాలి నీతో అని తనతో మాట్లాడుతుంటే తన కుటుంబం గదిలోకి వచ్చి, కృష్ణ పల్లవికి ఏమైంది, డాక్టర్ కూడా ఏం చెప్పలేదు, రేపు హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళింది, తను బాగానే ఉంది కదా అని అడుగుతుంటే ఆఫీస్ నుంచి వచ్చిన పల్లవి నాన్న బాబాయ్కి విషయం తెలిసి పల్లవి గదికి వెళ్ళారు. అక్కడ మంచం మీద పడుకున్న పల్లవిని చూసి ఏమైంది కృష్ణ అని అడుగుతున్నా కూడా తను ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. పల్లవి కళ్ళు తెరిచిన తర్వాత చెప్తాను మామయ్య, అప్పటి వరకు ఆగండి అని అంటే అందరూ అదే గదిలో తను ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. కాసేపటికి పల్లవి మెల్లిగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చుట్టూ చూసి తన పక్కన తన చెయ్యి పట్టుకొని కూర్చుని ఉన్న కృష్ణని అలానే తన అమ్మ నాన్న అత్తయ్య అన్నయ్య పిన్ని బాబాయ్ని చూసి టక్కున లేచి కూర్చుంది. కృష్ణ ఏయ్ మెల్లగా ఇప్పుడు ఎలా ఉంది అంటే కొంచెం తల తిరుగుతున్నట్టుంది బావా. కృష్ణ పల్లవి చేయి పట్టుకొని తన పొట్ట మీద చేయి పెట్టి మనం అమ్మా నాన్న అవబోతున్నాం రా, నువ్వు తల్లి కాబోతున్నావు అని అరిచి మరీ చెప్పాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని కృష్ణ నువ్వు చెప్పింది నిజమా అని అడిగారు. తను అవును మావయ్య, మీరు తాతయ్యలు కాబోతున్నారు. అమ్మ అత్తయ్య మీరు నాయనమ్మ అమ్మమ్మలు, ఇక విక్రమ్ నందన్ మామయ్యలు కాబోతున్నారు. కృష్ణ అలా చెప్పగానే అందరూ హ్యాపీగా పల్లవిని హత్తుకొని బంగారు తల్లి అని మెటికలు విరిచి ఎంత మంచి శుభవార్తరా అని పల్లవి కృష్ణ ఇద్దరికీ అభినందనలు తెలిపారు. పల్లవి ఇంకా షాక్లోనే ఉండిపోయింది. బావా నిజంగా నేను అని అంటుంటే, నువ్వు నిజంగా తల్లివి కాబోతున్నావు, నాకెంత సంతోషంగా ఉందో అని మాటల్లో చెప్పలేని పల్లవి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా గది తలుపు దగ్గరికి వేసి అందరూ కిందకి వెళ్ళిపోయారు. ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా ఉంది. సుభద్ర, అన్నయ్య ఈ విషయం వెంటనే విక్రమ్కి ఫోన్ చేసి చెప్పండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తను మామయ్య కాబోతున్నాడు అని చెప్పండి. విమల, అవునండి విక్రమ్కి ఫోన్ చేయండి అంది. జనార్దన్ విక్రమ్కి కాల్ చేశాడు. రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చిన్న బిజీగా ఉన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. శ్రీనివాస్, తనే మళ్ళీ కాల్ చేస్తాడులే అన్నయ్య, ఈ శుభ సందర్భంలో అందరికీ స్వీట్స్ పంచాలి, మనం తాతయ్యలు కాబోతున్నాం అని అందరూ గట్టిగా నవ్వారు. లలిత, అవును అందరికీ స్వీట్లు పంచాలిగా, మీరేమంటారు బావగారు అంది. నేనేమంటాను లలిత, మన ఇంటికి వారసుడు వస్తున్నాడు అంటే స్వీట్స్తో సరిపెడితే ఎలా, పని వాళ్ళందరికీ 2 నెలల జీతం కూడా ఇవ్వండి ఈ విషయం చెప్పి అని అన్నారు. నందన్ అలాగే అని ఆఫీస్కి నువ్వు కాల్ చేసి స్వీట్స్ 1 నెల జీతం ఇవ్వండి. విమల సుభద్రకి కిచెన్లోకి స్వీట్ చేసి తీసుకొని వచ్చి అందరి నోట్లు తీపి చేశారు. రూమ్లో కృష్ణ ఏమయ్యింది, ఇంకా షాక్లోనే ఉన్నావా, అవును బావా నేను నమ్మలేకున్నా అంది. తన తల మీద మొట్టి, నీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులైంది, పెళ్ళైన 10 రోజులకి వచ్చింది, ఆ తర్వాత ఇంక రాలేదు, మన పెళ్ళై 4 నెలలు అవుతుంది కదా, ముందే చెక్ చేసుకోవాలని తెలియదా నీకు, మర్చిపోయాను బావా, అందుకే ఇలా కళ్ళు తిరిగి పడ్డావు, ఇప్పుడు తెలిసిందిగా, రేపు చెకప్కి తీసుకురమ్మంది డాక్టర్, నువ్వు బలహీనంగా ఉన్నావని చెప్పింది. ఇంత తొందరగా మనం తల్లిదండ్రులు అవుతాం అనుకోలేదు బంగారం, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను, నీకు ఇదే నా బహుమానతి అని పల్లవి పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టి వదిలి, ఈరోజుకి ఇది చాలు, ఇంకా ముందుకు వెళ్ళకూడదు అని, బంగారం నీకు ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొని వస్తా అని కిందకి వెళ్ళాడు. పల్లవి తన పొట్ట మీద చేయి పెట్టుకుని, మీ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నాడో చూసావు కదా కన్నా, నీ రాకతో మళ్ళీ ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకున్నా, అలాగే అన్నయ్య అభినయ కూడా సంతోషంగా ఉండాలి. కింద అందరూ సంతోషంగా ఉన్నారు. కృష్ణ వెళ్ళి, అత్తయ్య పల్లవికి జ్యూస్ కావాలి, విమల నేను ముందే సిద్ధం చేసి పెట్టాను, రాత్రి డిన్నర్ కూడా గదికే పంపుతాను, తనకి ఇది ఇచ్చి నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కృష్ణ అంది. తను అమ్మ అత్తయ్య డాక్టర్ రేపు చెకప్కి రమ్మని చెప్పింది, మామయ్య మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అని గదికి వెళ్ళాడు. జనార్దన్ అపాయింట్మెంట్ తీసుకొని రేపు ఉదయం వెళ్ళాలి, తనకు అన్ని పరీక్షలు చేయించి ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం పెట్టాలి అన్నీ తెలుసుకొని రండి. సుభద్ర, అన్నయ్య నీ కూతుర్ని నా కొడుకు జాగ్రత్తగా చూసుకుంటాడు, నువ్వు టెన్షన్ పడకు అంది.
నవ్వుతూ లలిత, వదిన, బావగారు రాబోయే వారసుల గురించి ఇప్పుడే జాగ్రత్త తీసుకుంటున్నారు. విక్రమ్ అభినయ బట్టలు ప్యాక్ చేసి తన కారులో పెట్టి తన దగ్గరికి వచ్చి స్వీటీ లే అని తనని నిద్రలేపాడు. కళ్ళు తెరిచి అభినయ తన ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి టక్కున బెడ్ దిగి కొంచెం దూరం జరిగి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంకా మీ ఇంటికి వెళ్ళలేదా? విక్రమ్ నవ్వుతూ, మీ ఇల్లేంటి? మన ఇల్లు, పద అని తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంటే అభినయ, ఎక్కడికి? నేను మీతో రాను, నన్ను వదలండి అని అంటుంటే విక్రమ్ అభినయని తన మీదకి లాక్కొని, మనం హనీమూన్కి వెళ్తున్నాం స్వీటీ. నిన్ను వదిలి నేను ఒక్కడినే వెళ్ళి ఏం చేయాలి చెప్పు? అయినా హనీమూన్కి పెళ్ళాంతో వెళ్తారు కానీ సింగిల్గా వెళ్ళరు. హనీమూన్ అన్న మాట వినగానే షాక్ అయిన అభినయ విక్రమ్ మాటలు వినిపించుకోలేదు. తనకి ఒళ్ళంతా వణుకు పుడుతుంది. విక్రమ్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు రావడంతో నేను మీతో ఎక్కడికి రాను అంది. నీ పర్మిషన్ నేను అడగటం లేదు, నిన్ను తీసుకువెళ్తున్నా అని. అభినయ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అభినయ్కి భయంగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తాడో? హనీమూన్ అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. విక్రమ్ తన చెయ్యిని వదలకుండా రన్వే మీద ఉన్న తన ప్రైవేట్ జెట్ దగ్గరికి వెళ్ళి తనని లోపలికి వెళ్ళమని చెప్పి తనకి వస్తున్న ఫోన్ కాల్స్ చూసి, ఏంటి ఇంతమంది కాల్ చేశారు, ఏమై ఉంటుంది అని తిరిగి కాల్ చేస్తుంటే కాల్ కలవకపోవడంతో కాసేపు ఆగి మళ్ళీ చేద్దామని ముందుకు వెళ్తుంటే అభినయని, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? నిన్ను లోపలికి వెళ్ళమని చెప్పాను కదా. నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయంగా ఉంది అంటే తన్ని తీసుకొని ఫ్లైట్లోకి వెళ్ళాడు. తను వచ్చినప్పుడు ఇండియా నుండి ఈ ఫ్లైట్లోనే తీసుకొచ్చాడు. కానీ అప్పుడు తను ఉన్న దాంట్లో అది గమనించలేదు. కానీ ఇప్పుడు ఫ్లైట్ మొత్తం చూస్తూ వావ్ అనకుండా ఉండలేకుంది. అంత అద్భుతంగా ఉంది లోపల. విక్రమ్ అభినయ చెయ్యి పట్టుకొని సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి, ఇది మన ఫ్లైట్, నువ్వెప్పుడు కావాలన్నా చూడొచ్చు, ఇప్పుడు కూర్చో, ఇది టేకాఫ్ అవుతుంది. అభినయ్కి టేకాఫ్ అనగానే భయం వేస్తుంది. మొదటిసారి స్పృహలో ఉండి విమాన ప్రయాణం చేస్తుంటే భయంగా అనిపిస్తుంది. అది గమనించిన విక్రమ్ అభినయ చెయ్యి పట్టుకొని, స్వీటీ అని చెయ్యి పట్టుకొని నా కళ్ళలోకి చూడు అని అంటుంటే అభినయ కూడా అలానే చూసింది. ఇంతలో ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం కూడా అయింది. కానీ అభినయ అలా విక్రమ్ కళ్ళలోకి చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ తన చెయ్యి వదిలేయడంతో అభినయ చుట్టూ చూసి, ఫ్లైట్ టేకాఫ్ ఎప్పుడయింది అంది కంగారుగా. నువ్వు నా కళ్ళలోకి చూస్తున్నప్పుడే అయ్యింది. కానీ ఇప్పుడు భయం పోయిందా? అంటే నా భయం పోగొట్టాలని మీరు అలా చేశారా అంది. అవును, నా స్వీటీలో భయం పోవాలని అలా చేశాను. అభినయ, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు చెప్పండి. చెప్పను. అక్కడికి వెళ్ళాక ఆ ప్లేస్ నీకు బాగా నచ్చుతుంది. మనం వెళ్ళడానికి టైం పడుతుంది. కాసేపు పడుకో. నేను ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను. నాకు నిద్ర రావడం లేదు అని విండోలో నుండి చూస్తుంది. సముద్రం తప్ప ఏం కనిపించడం లేదు తనకి. అలా చూస్తూ విక్రమ్ని చూసింది. తను నిద్రపోతూ కనిపించాడు. తన్ని అలానే చూస్తుంది. కాసేపటికి విక్రమ్ అభినయ భుజం మీదకు వాలాడు. తనని పక్కకు నెట్టాలని తన తల మీద చెయ్యి వేసింది. కానీ తను గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపించి అలానే ఉంది. విక్రమ్కి ఇబ్బంది కలగకుండా తన్ని చూస్తూ, మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు, చాలా డబ్బున్నవారు. మీరు ఊ అంటే అమ్మాయిలు మీ కళ్ళ ముందు ఉంటారు. అలాంటిది ఏం లేని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నేను మరీ అందంగా కూడా లేను. ఒక మామూలు అమ్మాయిని నేను. మా నాన్న మీద కోపంతో నన్ను పెళ్లి చేసుకున్నా అన్నారు. కానీ మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడుతుంది. కానీ కోపం కాదు. నేను ప్రేమించిన మా బావకి నన్ను దూరం చేసి మరీ బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. మీరు అది ఎందుకో మీకే తెలియాలి అని తన గురించి ఆలోచిస్తూ విక్రమ్ తల మీద తల పెట్టి మెల్లిగా నిద్రలోకి జారుకుంది అభినయ. 1 గంట తర్వాత మేలుకున్న విక్రమ్ తను ఎక్కడ పడుకున్నాడో చూసి పక్కకు జరగాలని చూశాడు. కానీ అభినయ తన భుజం మీద తలబెట్టి పడుకోవడం వల్ల కదిలితే నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని అభినయని చూస్తూ అలా ఉన్నాడు. ఇంకో 10 నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అన్న ప్రకటన విని అభినయని, స్వీటీ స్వీటీ లే మనం వచ్చేశాం అని నిద్రలేపాడు. తను కళ్ళు తెరిచి అంత దగ్గరలో ఉన్న విక్రమ్ మొహం చూసి తను కుర్చీలో కూర్చొని, ఏంటి అలా చూస్తున్నారు? అయినా నేను ఎలా నిద్రపోయాను అంది. విక్రమ్, నాకెలా తెలుస్తుంది చెప్పు? నేను నిద్రలేచేసరికి నువ్వు నా భుజం మీద తలపెట్టి నిద్రపోతున్నావు. నిన్ను లేపడం ఇష్టం లేక నిన్ను చూస్తూ ఉన్నా అంతే. మనం చేరాల్సిన గమ్యం వచ్చింది అని లేపాను నిన్ను. బూ అభినయ కిటికీ నుండి బయటకు చూస్తూ షాక్ అయ్యి, ఏంటి మనం ఎక్కడికి వచ్చాం? చుట్టూ సముద్రం తప్ప ఏం లేదు. అసలే నాకు నీళ్ళంటే చాలా భయం. లేదు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, నాకు భయంగా ఉంది. విక్రమ్, నాకు తెలుసు స్వీటీ నీకు నీళ్ళంటే భయం అని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు నా నుండి పారిపోలేవు కదా. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉంటాం స్వీటీ. అభినయ భయంగా, మీరు జోక్ చేస్తున్నారు కదా. నిజంగా స్వీటీ, నువ్వు నేను మాత్రమే ఇక్కడ ఉంటాం.
అభినయ మనసులో ఇక్కడ ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే నన్నిక్కడే వదిలి వెళ్ళినా వెళ్తాడు. అసలే రాక్షసుడు అని విక్రమ్‌ని తిట్టుకుంటుంది. ఇంతలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో ఇద్దరూ కిందకి దిగి తమ కోసం రన్‌వే మీద వెయిట్ చేస్తున్న కారు దగ్గరికి వెళ్లి అందులో కూర్చొని తాము వెళ్లాల్సిన ప్లేస్ చెప్పడంతో కారు ఆ గమ్యానికి చేరుకుంటుంది. అభినయ్‌కి తను ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో అర్థం కావటం లేదు. ఎటు వెళ్తుంది అని కూడా తెలియదు. కాసేపటికి ఒక బంగ్లా దగ్గర కారు ఆగింది. మౌనంగా కారు దిగి విక్రమ్ వెంట అడుగులు సాగిస్తుంది. చుట్టూ చాలా మొక్కలతో చూడ్డానికి అద్భుతంగా ఉంది ఆ ప్రాంతం. తన మనసుకి చాలా నచ్చింది. అలా చూస్తూనే బంగ్లాలోకి అడుగుపెట్టింది. విక్రమ్ వెంట లోపలికి వెళ్లి చూడగానే కొయ్యబారిపోయింది. తన నోటి వెంట మాట రావడం లేదు. అంత అందంగా తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు ఆ బంగ్లాని తదేకంగా చూస్తున్నాయి. అలా అడుగులు ముందుకు వేస్తూ హాల్ మధ్యలోకి వెళ్లి నించుంది. తను అక్కడ నిల్చోగానే తన మీద గులాబీల పూలవాన కురిసింది. మొదట అలా సడన్‌గా పూలు మీద పడ్డంతో ఉలిక్కిపడిన వెంటనే తేరుకొని ఆ పూల రెక్కల్ని తన చేతుల్లో పట్టుకొని ఆడుకుంటుంది. అలా ఆడుతున్న అభినయ ముందుకు వెళ్లి తన నడుము చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కొని తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ లవ్ యూ స్వీటీ అని ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టాడు. నీకు బంగ్లా నచ్చింది అని నీలో కనిపిస్తున్న ఈ సంతోషం చూడగానే అనిపించింది అని తన్ని గట్టిగా హత్తుకొని లవ్ యూ బంగారం అని నిన్ను వదులుకోలేక అలా బలవంతంగా పెళ్లి చేసుకున్నా. నన్ను వదిలి వెళ్ళకు స్వీటీ. నువ్వు లేక నేను ఉండలేనురా. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్లేదు. కానీ నన్ను వదిలి వెళ్ళకు. నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ సంతోషం ఎప్పటికీ ఉండేలా చేస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నా. అభినయ విక్రమ్‌ని తోసి నేను ఇలా రాజభవనంలో రాజభోగాలు అనుభవించాలి అని కల్లో కూడా అనుకోలేదు. నాది చిన్న జీవితం. అమ్మ, నాన్న, నేను, నన్ను ప్రేమగా చూసుకునే భర్త, నా ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు. అంతే నేను కలలు కన్న జీవితం. నా భర్త చిన్న ఉద్యోగం చేసినా నన్ను, పిల్లల్ని, మా అమ్మా నాన్నని కూడా తన అమ్మా నాన్న అనుకోవాలి అని అనుకున్నా. విక్రమ్ అభినయ చెంపలు పట్టుకొని ఈ జీవితానికి నువ్వే నా భార్య, నేనే నీ భర్త. అది మార్చడం ఎవరి వల్ల కాదు. నువ్వు కోరుకున్నట్టు నేను ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్తులో నువ్వు అనుకున్నట్టుగా మన ప్రేమకు ప్రతిరూపంగా మన పిల్లలు కూడా ఉంటారు. ఎందుకు ఇంకా టైం ఉంది. ఇక చర్చ ఆపి పద ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దాం అని తన్ని గదికి తీసుకువెళ్ళాడు. అభినయ విక్రమ్ వెంట ఒక బొమ్మలా వెళ్తుంది. కానీ తన మనసంతా బాధతో నిండిపోయింది. తన కళ్ళ వెంట కన్నీరు వస్తున్నా అవి తుడుచుకోవాలి అని కూడా అనుకోవటం లేదు. రూమ్లోకి వచ్చిన విక్రమ్ అభినయ్ని తన కన్నీళ్లు తుడిచి నీకు ఇవే ఆఖరి కన్నీళ్లు కావాలి స్వీటీ. నీ కళ్ళల్లో మరోసారి కన్నీళ్లు చూడకూడదు నేను. అలా కాదు అని నువ్వు మొండిగా ఉంటే మాత్రం ఇప్పటి వరకు నువ్వు చూసిన విక్రమ్ వేరు. నాలో ఉన్న కోపాన్ని నువ్వు పూర్తిగా చూడలేదు. చూడాలి అని కూడా అనుకోకు. నీకు అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పానో. గుర్తుపెట్టుకో. వెళ్ళి ఫ్రెష్ అవ్వు రా. నీ బట్టలు బ్యాగ్లో ఉన్నాయి, నేను తీసుకొస్తాను అని వెళ్ళాడు. అభినయ బాధగా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది. పల్లవి మరుసటి రోజు కృష్ణ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. తమతో పాటు ఇంట్లో వాళ్ళు వస్తా అన్నా కూడా వద్దని వారించి వెళ్ళారు. కృష్ణకి తెలుసు అందరూ మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు అని. వారే కాదు తనకు కూడా అలానే ఉంది. ఆ విషయం విన్నప్పటి నుండి తమ బేబీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుంది తనకు. పల్లవి కారులో కూర్చున్నప్పటి నుండి కృష్ణను గమనిస్తుంది. తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఇక లాభం లేదు అని బావా అని గట్టిగా అరిచింది. కృష్ణ సడన్గా బ్రేక్ వేసి ఏమయ్యింది బంగారం అలా అరిచావు? నీకు ఒంట్లో బానే ఉందిగా అని అడిగాడు కంగారుగా. పల్లవి నాకే నేను బాగానే ఉన్నాను. నీకే ఏదో అయినట్టుంది. కారులో నేనొకదాన్ని ఉన్నానని కూడా లేకుండా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. కృష్ణ సారీ బంగారం. నేను మన పాప గురించి ఆలోచిస్తున్నా అంతే. నిన్నట్టుండి నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నేనే కాదు ఇంట్లో అందరూ అలానే ఉన్నారు. మరి ఇంత తొందరగా మనం తల్లిదండ్రులు అవుతారు అనుకోలేదు. అందుకే ఈ ఆనందం. పల్లవి అయితే మాత్రం నేనొక్కదాన్ని అలా నీలో నువ్వే నవ్వుతావా? నాకు అందులో బాధ లేదు అంది. కృష్ణ నీవే లేకపోతే ఈ సంతోషం ఎక్కడిది? నువ్వు నన్ను ఇంత తొందరగా తండ్రిని చేశావుగా. నువ్వు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను నీకు. నువ్వే ఒక అల్లరి పిల్లవి అనుకుంటే ఇప్పుడు నీకు తోడుగా పాప కూడా వస్తుంది. పల్లవి ఏంటి నేను అల్లరి పిల్లనా? ఇప్పుడు కాదు నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను బావా. ఇప్పుడు అంత టైం లేదు. ముందు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు. ఇప్పటికే ఆలస్యమైంది. కృష్ణ సరే మేడం అని తనతో మాట్లాడుతూ హాస్పిటల్‌కి చేరుకున్నారు. తరువాత ముందే ఏం అపాయింట్మెంట్ జరుగుతుందో తీసుకోవడంతో డైరెక్ట్‌గా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ నెక్స్ట్ దగ్గరికి పార్ట్ వెళ్లారు. వినాల్సిందే. డాక్టర్ ప్లీజ్ తనని చెక్ సబ్స్క్రైబ్ చేసి టు మై స్కానింగ్ ఛానల్. తీయించుకురండి థ్యాంక్ యూ. అని చెప్పడంతో అదే హాస్పిటల్‌లో చేయించి రిపోర్ట్స్ డాక్టర్‌కి చూపించడం కోసం డాక్టర్ క్యాబిన్ ముందు కూర్చున్నారు. నర్స్ వచ్చి సార్ రిపోర్ట్స్ ఇవ్వండి అని తీసుకెళ్లి డాక్టర్‌కి ఇచ్చింది.
కాసేపటికి నర్సు వచ్చి సార్ మేడం మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పడంతో కృష్ణతో పాటు పల్లవి కూడా వెళ్తుంటే మేడం సార్ ఒక్కరినే రమ్మన్నారు అంది. కృష్ణ నువ్విక్కడే ఉండు నేను వెళ్తాను అని వెళ్ళాడు. డాక్టర్ దయచేసి కూర్చోండి అని రిపోర్ట్స్ మరోసారి చూస్తూ ఉంటే కృష్ణ ఏదైనా సమస్య డాక్టర్ అన్నాడు. అవును మిస్టర్ కృష్ణ చిన్న సమస్య అంటే చింతించకండి తను వింటే అడుగుతుంటే బేబీ గుండె చప్పుడు సరిగ్గా లేదు కానీ నో ప్రాబ్లం ఇంకో 10 రోజుల్లో నార్మల్గా ఉంటుంది అనుకుంటున్నా అది తప్ప ఇంకేం సమస్య లేదు. మీ భార్య కొంచెం నీరసంగా ఉంది తనకి చాలా విశ్రాంతి అవసరం అలాగే మంచి హెల్తీ ఫుడ్ కూడా తన్ని ఒక 2 నెలలు వంగి లేవడం బరువులు ఎత్తడం లాంటివి చేయించకండి. ఇది చిన్న సమస్య అంతే ఇంకో 10 రోజుల్లో సెట్ అవుతుంది. తను ముందు చెప్తే కొంచెం భయపడుతుంది అని మిమ్మల్ని పిలిచి చెప్పాను అంతే. 10 రోజులకి మందులు రాస్తున్నా అప్పుడు మళ్ళీ స్కాన్ తీసి టాబ్లెట్స్ మారుస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి తనకి విశ్రాంతి చాలా అవసరం. అలాగే ఇంకో విషయం 2 నెలలు దూరంగా ఉండండి. కృష్ణ థ్యాంక్స్ డాక్టర్ అని పల్లవి దగ్గరికి వచ్చి నువ్విక్కడ ఉండు మందులు తీసుకొస్తాను అని వెళ్ళాడు. మందులు తీసుకొచ్చి పద వెళ్దాం అని ఇద్దరు బయలుదేరారు. పల్లవి డాక్టర్ ఏం చెప్పింది బావా అని అంతా బానే ఉంది కదా అంది. ఇంటికి వెళ్ళాక చెప్తాను టెన్షన్ పడకు అంతా బానే ఉంది సరే అన్నది. ఇంతలో కృష్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో పల్లవి ఎవరో చూడు ఆఫీస్ కాల్ అయితే లిఫ్ట్ చేయకు. పల్లవి ఫోన్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య అంది హ్యాపీగా. కృష్ణ కూడా బావా అని గట్టిగా అరిచాడు. విక్రమ్ ఫోన్ చెవి నుండి దూరం పెట్టి అబ్బా ఏమైంది ఇద్దరు అలా అరిచారు. కృష్ణ బావా నువ్వు మామయ్య కాబోతున్నావు అని అన్నాడు. విక్రమ్ వాట్ మామయ్య అని కాబోతున్నానా అని వెంటనే అంటే పల్లవి ప్రెగ్నెంటా అని అన్నాడు ఆశ్చర్యంగా. కృష్ణ అవును బావా అవును అని అన్నాడు. పల్లవి కృష్ణ ఇద్దరికీ కంగ్రాట్స్ చాలా మంచి వార్త చెప్పారు. పల్లవి ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగాడు. తను బాగానే ఉంది అన్నయ్య. నీకు ఈ విషయం చెప్పాలని నిన్నటి నుండి చేస్తున్నాను తెలుసా కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడంతా బాగానే ఉంది కదా అభినయ ఎలా ఉంది అన్నయ్య అంది. తను ఇప్పుడిప్పుడే కొంచెం నాతో భయపడకుండా మాట్లాడుతుందిరా తనకి కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది అని హనీమూన్కి వచ్చాం అన్నాడు. పల్లవి అన్నయ్య తన్ని నువ్వు ఇబ్బంది పెట్టకురా ఇప్పటికే తను చాలా బాధపడుతుంది. విక్రమ్ లేదురా తన్ని నేను ఇబ్బంది పెట్టడం లేదు తను మునుపటి అభినయలా అవుతుంది తొందరలో. స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ.